అమితాబ్ బచ్చన్ చేస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి తాజా ఎపిసోడ్లో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. తాజాగా వచ్చిన ఎపిసోడ్లో బన్నీ గురించి, పుష్ప 2 గురించి బిగ్ బీ మాట్లాడారట. ఎదురుగా కూర్చున్న కంటెస్టెంట్ బన్నీకి, బిగ్ బీకి పెద్ద ఫ్యాన్ అంట. అల్లు అర్జున్ చాలా గొప్ప నటుడు, చాలా ప్రతిభ ఉన్న వ్యక్తి. ఆయనకు వస్తున్న ప్రశంసలన్నిటికీ అర్హుడు. దయచేసి అతడితో పోల్చకండి. పుష్ప 2ని వీలైనంత త్వరగా చూడండి. అందులో అద్భుతంగా నటించాడు అని బిగ్ బీ అన్నారు. ఇదివరకే బన్నీని అమితాబ్ పొగిడేశారు. ట్విట్టర్ వేదికగా బన్నీ, అమితాబ్ పరస్పర ట్వీట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. బన్నీని బిగ్ బీ ఆకాశానికెత్తేశారు. మీరే మా రియల్ హీరో, సూపర్ హీరో అంటూ బన్నీ వినమ్రంగా అమితాబ్కు రిప్లై ఇచ్చి మరింతగా ఆకట్టుకున్నాడు. బన్నీ దెబ్బకు బాలీవుడ్ రికార్డులన్నీ తుడిచిపెట్టుకుని పోయేలా ఉన్నాయి. కేవలం 21 రోజుల్లోనే 1700 కోట్లకు పైగా ఈ మూవీ కలెక్ట్ చేసి ఇండియన్ మూవీ హిస్టరీలోనూ కొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఇప్పటికే హిందీలో ఈ చిత్రం 700 కోట్లకు పైగా రాబట్టేసింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 2000 కోట్లకు పైగానే రాబట్టేలా ఉంది. ఇక రేపో మాపో బాహుబలి 2 లైఫ్ టైం కలెక్షన్లను పుష్ప 2 క్రాస్ చేస్తుంది. ఇంకో వారం ఆగితే దంగల్ రికార్డును బ్రేక్ చేసి 2000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించేలా ఉంది. అయితే పుష్ప 2 సక్సెస్ ను మాత్రం బన్నీ పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. సంధ్యా థియేటర్ ఘటన, తెలంగాణ ప్రభుత్వం దెబ్బకు బన్నీ సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బన్నీ ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు ఈ కేసుని అంత ఈజీగా వదిలిపెట్టేలా లేరు. కానీ రేవతి కుటుంబానికి 2 కోట్ల నష్టపరిహారాన్ని ఇవ్వటంతో ఈ మ్యాటర్ కాస్త సైలెంట్ అయ్యేలానే ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.